లోన్ వస్తే కట్టన్ అవసరం లేదు. 5 స్టార్ లోన్ వాళ్ళు వస్తే ఇంటికి ఒక పేపర్ పెట్టి వెళ్ళిపోతారు. అంతేగా మనం ఎవరు ఏం చేస్తారు అసలుకి. సరే సరే కానీ నీకేమన్నా పెళ్లి మీద ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నాకు ప్రజెంట్ అటెండ్ ఏం లేదు. బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలనిపిస్తుంది. అప్పుడు బాగా చదువుకొని జాబ్ తెచ్చుకోవాలంటే కష్టమే కానీ కొంచెం పింఛన్ వాళ్ళు అయితే పర్లేదా? బాగా బాడీ ఉన్న వాళ్ళు చాలు. అప్పుడు బాడీ అంటే అంతగా మనకేం లేదు కానీ కొంచెం తిమోతి కనుకన్నా ఉంటుంది. మరి వాళ్ళతో పోలిస్తే నేను కొంచెం తక్కువ, పర్లేదా? మా ఇద్దరికి 12 ఏళ్ళు కాబట్టి మాకు సూట్ అయింది. అందుకేనా ఫ్లెక్సీలో కూడా ఇద్దరు కలిపి ఒకటే ఫోటో వేసుకున్నారు. అరే గిఫ్ట్ అయిపోయిందిరా, తొందరగా ఏదో ఒకటి చేయండి రా. ఇంకా లిఫ్ట్ రెడీ అవ్వలేదా? ఇంకా కాలేదురా, తొందరగా ఏదో ఒకటి చేయండి రా. సరే మామ చేస్తా. అరే మధు, ఇప్పుడు ఏమవ్వాలంటే లిఫ్ట్ దడియాలి మన కింద పడి డోర్లు అలా తెరుచుకోవాలి. హలో మామ, పర్లేదా? ఏదో పర్లేదు, నా చచ్చిపోయేటట్టు ఉన్నారు, తొందరగా ఏదో ఒకటి చెయ్యి. సరే సరే, ఒక్క నిమిషం అయిపోయింది. పర్లేదు. అబ్బా బా, సెంటు వాసన బాగా వస్తుంది. నా దగ్గర 2-3 ఫ్లవర్స్ ఉన్నాయి. వచ్చి 2-3 ఫ్లేవర్స్ పేడ వాసన తెలుస్తుంది దగ్గర. సెంటు వాసన చెమట గమ్ముతుంది. స్నానం చేయలేదు కదా, ఇవాళ పండుగగా. పిలిచినట్టున్నారు. పింఛన్ వచ్చింది కదా, స్నానం అని చేసి రావచ్చు. వాడు పొద్దున్న పోయాడు, ఇప్పుడే వచ్చాడు. తిమ్మతి కాడా? అందుకని అడ్జస్ట్ కదా. ఒకసారి లేసావా, నా డబ్బు వాసన నుంచి నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాడు. లేదు పైకి స్టేజ్ కదులుతుంది మెల్లగా. కొడి అమ్మా, అరే ఏంటి ఆపేది. సార్ థ్యాంక్ యూ. Sir Gopal has posted. ఆడుతున్నావా? అమ్మా, అదే అమ్మా నీ పోరీడు విన్నాను. ఆ పిల్లనే వెళ్తున్నట్టుందిరా లిఫ్ట్ లో. అరే లిఫ్ట్ ఎక్కిందిరా, నేను కూడా లెక్కలా. సరే ఇల్లు నువ్వు వెళ్ళు. అరే నేను వెళ్తాను. అరే నేను కూడా దీంతో పాటు లిఫ్ట్ లెక్క వచ్చేసినారా. హాయ్, బాగున్నావా? బాగున్నా. అరే మధు, ఇప్పుడు ఏమవ్వాలంటే సడన్ గా లిఫ్ట్ ఆగిపోవాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నేను కూడా మీ కాలేజే తెలుసా? నేను 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. సరే హలో, ఫ్రెష్మన్
హలో అమ్మా ఓకే కదా? అరే లిఫ్ట్ అయిపోయింది రా, తొందరగా ఏదో పని చేయరా. అర్రే నువ్వు లిఫ్ట్ లో ఒక్క నిమిషం చేపిస్తా. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. Tecnologia. Tecnologia. అవును, ఇట్లా లిఫ్ట్ ఆగిపోయింది కదా, ఇప్పుడు మనం చచ్చిపోతే ఎట్లా? మంచిదేగా. అదే ఇప్పుడు మనం చచ్చిపోతే ఎట్లా? చచ్చిపోతే ఏముంది, చర్చి కోసం తీసుకున్న అప్పు కట్టని అవసరం లేదు. అబ్బా అరే 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 అరే, ఈ పోయి బాగుంది ఈ పిల్ల. సరిగ్గా ఉంది. అబ్బా పోయి పోయి కలియాలి ఒకసారి. ఒకసారి ఆ చీర చీర చూడు ఎక్కడ ఏం పిల్ల, ఏం పేరు నీ పేరు? స్టూపెట్లో ఏంటంటే కామెంట్ చేస్తున్నాం. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మమ్మల్ని కలియదు అంటే మన చదువు ఆ పిల్ల గుర్తుందిరా, నీకు నచ్చిందా? వస్తుందిరా పిల్ల. సరే నువ్వు వీడియో ట్రై చేసుకో, నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను. ఒకసారి నేను ట్రై చేస్తాను ఒకసారి. చూసిన అయితే ఏంది ఇప్పుడు? నా నడుము నువ్వు అసలు ఎందుకు చూసావు? అది నడుమ కొండ అర్థం కాక అంతసేపు చూస్తా ఉంటా. అసలు నువ్వు నా నడుము ఎందుకు చూడు? దేవుడు శిల్పం చెక్కినాడు కానీ నడుమన అసలుకి. అసలు నీకు సిగ్గులేదా? అసలు ఆ నడుమును చూడకపోతే చచ్చిపోయినా ఒకటి అసలు చూడకుండా. ఏదో నడుము చూసుకోవచ్చుగా. నడుమును ఎన్ని ఎంత చెక్కినావు అయ్యా బాచా. మన షాపింగ్కి వెళ్దాం. అరే నా పోయి ఇప్పుడే షాపింగ్కి పోయింది, మనం కూడా దాంతో పాటు పోదాం రా. సరే అరే నేను దాని నడుము చూసినారా, అసలు కాదు నడుమ బండరాయా అర్థం కాలేదు నాకు అసలు. అది చూపించిందా నీకు? కావాలన్నా మనం కూడా అరే అసలు నువ్వు చూసినా